తాజా అంశం చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్న గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. అర్ధరాత్రి వరకు గాలించినా వారి జాడ దొరకలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకున్నాం. సాయికృష్ణ, సహాయక చర్యలు మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఆ వివరాలేంటి? సాయికృష్ణ, సహాయ చర్యలు మళ్ళీ ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది, ఆ వివరాలేంటి? గౌతమ్, ఉదయమే సహాయ చర్యలు ప్రారంభించారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో పూర్తిగా జల్లిడి పెట్టాయి. చెమ్మ చీకట్లో ఉన్న ప్రాంతంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రి చాలాసేపు మొత్తం నదంతా గాలించారు. కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు, ఇతర అధికారులందరూ కూడా అక్కడే ఉండి స్వయంగా కలెక్టర్, ఎస్పీ కూడా నదిలోకి వెళ్లి పరిస్థితి చూశారు. అయితే రాత్రి ఎంత పొద్దుపోయే వరకు కూడా ఎవరు ఆచూకీ లభించలేదు. 8 మంది మళ్ళీ ఉదయం ప్రారంభించారు. వడ్డీ రాజేష్ అనే కొద్దిసేపటి క్రితమే మృతదేహం లభ్యమైంది. ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇతను శ్రీలంకకు చెందిన యువకుడు. ఇతని మృతదేహం అయితే ప్రస్తుతం ఒడ్డుకు తీసుకొస్తున్నారు. మిగతా వారి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలిస్తున్నాయి. గౌతమ్, రైట్, ధన్యవాదాలు సాయికృష్ణ.